విశ్వాసములో స్థిరంగా ఉండండి అంటారు. నమ్మకం అనేది గట్టిగా ఉండాలి. యేసుక్రీస్తునందు ఏ నమ్మకం మీద నువ్వు కలిగి ఉన్నావో ఆ నమ్మకములో మనం బలంగా ఉండాలి. జీవము కలిగిన దేవుని మాటలు వింటున్న మనము ఆయన మాటల్లో శక్తి ఉంది ప్రియులారా. ఆయన మాటలలో బలం ఉంది. ఆయన మాటే ఈ మహావిశ్వాన్ని కలిగించింది. అంత గొప్ప దేవుని ఆయన మాటను మనం ఎంత బలంగా తీసుకోవాలి. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు కొరకు నిలబడాలి. శ్రమలు వస్తున్నాయట, ఆటంకాలు వస్తున్నాయట, ఇది జరుగుతున్నట్టని మన విశ్వాసాన్ని మనం బలహీనపరచుకోదు. కానీ దేవుని కొరకు దేనికైనా రెడీ. కానీ అంత్య దినముల్లో లోకములో ఉన్న వారిలాగా మనం బ్రతకొద్దు. వాళ్ళు కేవలం భూమి మీద ఉన్న ఈ జీవితం కొరకు ఆలోచిస్తున్నారు. మనము దీనికోసం కాదు ఆలోచించేది, మహాలోకం కొరకు ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ చిన్న కాలం ఈ కొద్ది కాలం జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కోసం దేనికైనా నేను రెడీ అనే విశ్వాసములో మనము స్థిరపడాలి.